నమస్తే. చూస్తున్నారు కదా, ఇది బార్లీ దోశ. వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకి, హెల్దీ దోశ తినాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి దోశ రెసిపీ. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ దోశని. దీనికి బార్లీ తీసుకోవాలి. బార్లీ తీసుకొని బార్లీ కడిగేసి నీళ్లు పోసి ఒక 5-6 గంటలు నాననివ్వాలి. అలా నానిన బార్లీని మనం మిక్సీ జార్లో వేసుకొని కాసిన నీళ్ళు పోసుకొని ఒక 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేయండి. ఎక్కువ నీరు దీనికి పట్టదు, ఎక్కువ నీరు పోయొద్దు. తొందరగా మెత్తగా అయిపోతుందన్నమాట. మనం పల్చగా వేస్తే దోశలు బాగా రావు. అందుకని కాస్త చిక్కగానే మనం తక్కువ నీరు వేసి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. చేతితో చూస్తే చూడండి మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం వెంటనే దోశలు వేసుకోవచ్చు, లేదు అంటే మనం పులిబెట్టి కూడా దోశలు వేసుకోవచ్చు, మన ఇష్టం. అలాగే ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, అలాగే వెజిటబుల్స్ వేసుకోవచ్చు, కారం దోశ వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను బార్లీ దోశ బ్యాటర్ వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారుగా ఎంత చక్కగా స్ప్రెడ్ అయిందో. ఇప్పుడు దీని మీద మనం ఏం వేయాలనుకుంటే అవి వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేస్తున్నాను. నేను వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని 1 నిమిషం మనం కాలనిస్తే సరిపోతుంది. చక్కగా కాలుతుంది అట్టు. క్రిస్పీగా వద్దనుకుంటే కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఉంటే మందంగా వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా దోశ ఎంత బాగా కాలిందో. క్రిస్పీగా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ ఇది. ఈ బార్లీ దోశను తప్పకుండా మీ అందరు కూడా ట్రై చేయండి. మీ అందరికి కూడా నచ్చుతుంది. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.